కంటైనర్లు తీసుకున్న మెప్పా మహిళలకు సొంత నిధి నుండి ప్రతి మహిళకు ₹1,00,000 ఆర్థిక సాయం అందజేసిన మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన మెప్మా మహిళలు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. మంచి చేస్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఇందులో భాగంగా మైపాడు గేట్ స్మార్ట్ సిటీలో ఏర్పాటు చేస్తున్న కంటైనర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తమ ఆర్థిక అభివృద్ధికి షాపులు కేటాయించి ₹1,00,000 ఆర్థిక సాయం చేసిన మంత్రికి మెప్మా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు సిటీలో 1000 మంది మెప్మా మహిళలకు షాపులు కేటాయించాలన్నది తమ లక్ష్యమని, అందులో భాగంగానే తొలి విడతలో 240 షాపులు ఆమోదం తెలిపామన్నారు. 120 షాపులు ఈ నెలలోనే ప్రారంభిస్తామని, ఒక్కో షాప్ ఏర్పాటుకు 4 లక్షలు ఖర్చవుతుందన్నారు. మెప్మా కార్పొరేషన్ల నుంచి 2 లక్షల సబ్సిడీ వస్తుందని, 2 లక్షలు బ్యాంక్ రుణం ఇస్తుందన్నారు. షాపులు తీసుకున్న మహిళలకు ఒక్కొక్కరికి ₹1,00,000 సొంత నిధి నుంచి ఇస్తారన్నారు. బ్యాంక్ లోను ₹1,00,000 ఉంటుందన్నారు. చెన్నై, బర్మా బజార్లో వ్యాపారాలను పరిశీలించేందుకు మెప్మా మహిళలను పంపించామన్నారు. ఈ 5 ఏళ్లలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని ఘంటాపథంగా తెలిపారు. 1000 మందికి నా కుటుంబం నుంచి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఎన్నికల ముందిచ్చిన మాటను తూచా తప్పక అమలు చేస్తామని, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తామన్నారు. మంచి చేస్తుంటే వైఎస్ఆర్సీపీ ఓర్వలేకుందని, పని లేక కోడిగుడ్డు మీద ఈకలు పీకుతోందన్నారు. నేను మాటల మంత్రిని కాదని, చేతల మంత్రులని నారాయణ తెలిపారు. ఎవరెన్ని చేసినా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగరాధ్యక్షుడు మామిడాల మధు, లెక్కల వెంకరెడ్డి, నారాయణ రెడ్డి, శేషమ్మ, రత్తమ్మ, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు పాల్గొన్నారు. పేదలు, నిరుపేదలకి, మెప్మా మహిళలకి షాప్స్ పెట్టిస్తానని ఆ మాట ప్రకారమే ఫస్ట్ ఫేజ్లో 240 శాంక్షన్ చేసాం. ఆల్రెడీ 120 అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఈ నెల 23వ తేదీకి పూర్తి చేస్తూ ఉంటున్నారు వర్క్. అవ్వంగానే ఇమీడియట్గా దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో యాక్చువల్గా అటు మెఫ్మా కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళిద్దరూ కలిసి ₹2,00,000 ఖర్చు చేస్తున్నారు. మొత్తం ఒక్కొక్కరికి 4 లక్షలు అవుతుంది. ఒక్కొక్కరికి చేసే షాపు యొక్క ఇది సుమారుగా 4 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాటర్ కనెక్షన్స్ కానీ, ఆ షాప్స్ కానీ, దాంట్లో మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ 4 లక్షలు అవుతుంది. అయితే ఇందులో 2 లక్షలు అటు మెఫ్మా, మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు కలిసి పెడుతున్నారు. మరొక 2 లక్షల్లో నేను ఒక్కొక్కరికి మా యొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క లక్ష ఇస్తున్నాను. ఒక్కొక్కరికి 1 లక్ష. ఏదైతే ఎలక్షన్స్ ముందు సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు పెడతానన్నానో ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరికంటే ఫైనల్గా ఒక్కొక్క మహిళకి బ్యాంకు లోన్ 1,00,000 అవుతుంది. 4 లక్షల యొక్క ప్రాపర్టీ అది. 4 లక్షల ప్రాపర్టీని ఒక్కొక్కరికి ఈరోజు 3 లక్షల సబ్సిడీ వస్తుంది. అటు మెఫ్మా కావచ్చు, లేదా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు. నేను ఏదైతే ఎలక్షన్ అవుతానే ప్రామిస్ చేశానో దాని ప్రకారం నేను కూడా 1 లక్ష ఒక్కరికి ఇస్తానన్నాను. 120 మందికి 1,00,000 లెక్కన 1,20,000 లక్షలు వాళ్ళ అకౌంట్లో ఇది ఓపెన్ అయిన వెంటనే వేస్తానని చెప్పాను. ఇక్కడ చక్కగా డిఫరెంట్ ఈ మధ్య చెన్నైకి పంపించారు వీళ్ళందరినీ. చెన్నై ఆ బర్మా బజార్లో స్టడీ చేసి రావడానికి అఫీషియల్గా పంపించారు. వాళ్ళందరూ కూడా స్టడీ చేసి ఇచ్చారు. చక్కగా ఇక్కడ ఏంటంటే ఒక ప్లేస్లో ఎలక్ట్రానిక్ వరుసగా, ఒక ప్లేస్లో ఫుడ్ కోర్ట్స్, ఒక ప్లేస్లో ఏదైనా క్లాత్, ఆ విధంగా పెట్టాలని మెఫ్మా వాళ్ళు యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడుతూ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక 120 కుటుంబాలు ప్రస్తుతం ఇమీడియట్గా 120 కుటుంబాలకి ఒక ఆధార్ వాళ్ళ సొంతది, ఇది వాళ్ళ సొంతదే. ఇంకా దీంట్లో ప్రభుత్వం జోక్యం కానీ ప్రభుత్వం కానీ ఈ విధంగా చేశాం. 1000 చేస్తానని చెప్పా. తప్పకుండా ఈ 5 సంవత్సరాలు 1000 మందికి ఇటువంటిది ఆశ్రయం కల్పిస్తామని మరొకసారి చెప్తూ, ఆ 1000 మందికి కూడా మా కుటుంబం తరఫున ₹1,00,000 ఎక్కువ ఇస్తాను. 1000 మందికి.